రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అదే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణలో, కొన్ని పదాలు తెలియనప్పుడు అడుగుతాను నేను, వాళ్ళు వివరించి చెప్తారు. లేదా వాళ్ళు మన పదాలు ఏమన్నా తమిళ ఈ పదం, నన్ను చాలా మంది తమిళ టైటిల్స్ గురించి మెసేజ్ పెడతారు, సార్ ఈ టైటిల్ మీనింగ్ ఏంటి సార్ అని. నిన్న కూడా ఒక దగ్గరికి పోతే పుదియ వార్పుగల్ అంటే మీనింగ్ ఏంటని అడిగారు, ఎందుకంటే భాగ్యరాజ గురించి చెప్పినప్పుడు. సో అలాగా అడుగుతుంది, మనకు తెలియని పదాలు తెలుసుకోవడం తప్పు కాదు. అట్లాగే మన క్లోజ్ గా ఉన్నప్పుడు జోకులు వేసుకోవడం కూడా తప్పు కాదు, ఇంటెన్షన్ బ్యాడ్ గానంత. సో ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయిందంటే, అతను వెటకారం ఇంపార్టెంట్ కాదు, వెటకారాన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. మేము తెలంగాణ ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు, మేము వాళ్ళ మీద జోకులు వేస్తాం, వాళ్ళు మా మీద చేస్తారు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ ప్రాబ్లం ఇంటెన్షన్. నువ్వు తెలంగాణ ప్రజల్ని అవమానించాలనే ఇంటెన్షన్తో ఈ మాట చెప్పావా, లేకపోతే ఫ్రెండ్లీగా సరదాగా జోకేసావా? సరదాగా జోకేస్తే ఎవరేమి సీరియస్గా తీసుకోరు, కానీ అతను సరదాగా ఇలా వీళ్ళని గొచ్చాలని గిల్లాలని కొరకాలని వేసిన ఇది, దాంతో వీళ్ళు హర్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, వాడెవడో పనికి మాలినోడు కామెంట్ చేస్తే మీరు ఆంధ్ర వాళ్ళందరినీ తిడతా ఉన్నారు ఎందుకు అని వాళ్ళు హర్ట్ అవుతున్నారు. నువ్వు వాడిని వెదవను తప్పులేదు, మీరు ఆంధ్ర వాళ్ళ దురహంకారం, ఆంధ్ర ఇందుకెర మిమ్మల్ని కొట్టేది, లేకపోతే ఇందుకెర మిమ్మల్ని తరిమేస్తుండేది, ఇలాగంతా మీరెందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతం కానీ కులం కానీ అణచివేతకి తరతరాలకు గురైనప్పుడు వాళ్ళు కొలిచినట్టుగా వాళ్ళ ఆగ్రహాన్ని, నువ్వు అనుకున్న కొలతల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేయరు, ఎక్స్ట్రా ఉంటది, దాన్ని భరించాలి మరి అంటే. కాబట్టి తప్ప అంతేగాని నువ్వు ఒక్కడినే నన్ను అనొద్దు అంటే రియాక్షన్ అనేది, అదే ఆ రియాక్షన్ అనేది మెజర్డ్ గా ఉండదు, కొలతల్లో ఉండదు అని చెప్తున్నా. ఆ రియాక్షన్ అనేది అబ్నార్మల్ గా కూడా ఉంటది. ఎందుకు అలా ఉందనేది ఆలోచించడం అవసరం. కాబట్టి కావాలని తెలంగాణ సెంటిమెంట్ హర్ట్ చేయడం, తెలంగాణ భాషని ఎగతాళి చేయడం, నీ బ్యాడ్ ఇంటెన్షన్తో చేయడం అనేది రాంగ్. వివిధ భాషలు ఉంటాయి, ఇది కాంటెక్స్ట్. అయితే ఇప్పుడు గరికపాటి ఈ ఇడుపు కాగితం వివాదంలోకి ఎంటర్ అయ్యాడని ఒక వార్త వస్తుంది. ఆ వీడియో నేను చూశాను. నిజానికి గరికపాటికి ఇడుపు కాగితం వివాదానికి సంబంధం లేదు, ఆయన ఎక్కడ ఇడుపు కాగితం గురించి మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఆయన ఎక్కడో చెప్తూ ఉంటే ఒక వ్యక్తి అడిగాడు, సార్ తానా ఆట అనుకుంటా, అక్కడ అమెరికాలో ఉండే అసోసియేషన్లో భోజనం చేయండ్రి పోయిండ్రి ఇలాగ మాట్లాడుతున్నారు సార్, దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి వ్యాకరణం రీత్యా అంటే, ఆయన ఏం చెప్పాడంటే గరికపాటి, తెలంగాణ భాష వ్యాకరణానికి చాలా దగ్గరగా ఉంటుంది, గ్రాంధిక భాషకి చాలా దగ్గరగా ఉంటుంది. నిజానికి ఆంధ్ర కోస్తా భాష దూరం అయిపోయింది, అది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావడం వల్ల అది కరప్ట్ అయిపోయింది. తెలంగాణలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఉండే భాష ఇంకా భాష తెలుగు భాష ఉంది, ఇది వ్యాకరణానికి దగ్గరగా ఉంది, మంచి భాష అనేది ఆయన సపోర్ట్ చేస్తూ తెలంగాణ భాషని గొప్పగా చెప్పాడు. దాన్ని ఇప్పుడు అంటే మీ గరికపాటే తెలంగాణ భాషని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి అన్నట్టుగా తెలంగాణ వాళ్ళు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. అది అంతేగాని ఇడుపు కాగితానికి దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా చాలా మంది ఇడుపు కాగితాన్ని సపోర్ట్ చేస్తూ బాగుంది. ఇది ఇడుపు కాగితం అంటే ఏంటి, విడాకుల పత్రం అంటే మామూలుగా ఇద్దరు కలిసి మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాము, ఇడుపు విడుపు విడిపోవడం, అక్కడ నుంచే అది విడి దగ్గర నుంచి అదే ప్రకృతి వికృతి అండి. విడుపు ఇడుపు అలాగా విడిపోవడం నుంచి ఇడుపు అనేది వచ్చింది. నిజానికి అది విడాకులకి అక్యురేట్ గా ఉంది తెలిసినాక, మనకి మీనింగ్ తెలిసినాక, అరే విడాకులు అనే దానికంటే కూడా విడి ఆకులు విడిపోవడం లాగా ఉంది అది. ఇదేమో ఇడుపు, కాగితం అంటే రాసుకోవడం, కాబట్టి ఇది అక్యురేట్ గా ఉంది నిజానికి. అంటే డైవర్స్ పేపర్స్ అండి, డైవర్స్ పేపర్స్ కి తెలుగులో డైవర్స్ పేపర్ అని ఇంగ్లీష్ లో అంటాం కదా, అలాగే డైవర్స్ పేపర్స్ కి తెలుగులో ఇడుపు కాగితం అక్యురేట్ గా ఉంది ఏ రకంగా చూసినా. రెండోది టైటిల్ గానీ ఆ పోస్టర్ గానీ బ్రహ్మాండంగా ఉంది, దీనివల్ల ఫైనల్ గా సినిమాకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అది తెలంగాణ సినిమా ఎలా అవుతుందిరా, దాని ప్రొడ్యూసర్లు అంతా ఆంధ్ర వాళ్ళు, అతను సుకుమార్ ఆంధ్ర వాడు, బన్నివాస్ ఆంధ్ర వాడు అని మళ్ళీ తీస్తున్నారు.
కాబట్టి ఇది ఏంటంటే తెలంగాణ సినిమానా కాదనేది ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ టైటిల్ అది. అంతే. భాష తెలంగాణ భాష మీద మీరు దాడి చేస్తున్నారా లేదా అది ఇంపార్టెంట్. కాబట్టి కాంటెక్స్ట్, పరిస్థితులు, ఇంటెన్షను ఇవి ఇంపార్టెంట్. అవి దృష్టిలో పెట్టుకొని మనం చర్చించాలి తప్ప విడిగా చర్చించే లాభం లేదు. ఏది కూడా గాల్లో ఉండవు. అన్నీ కూడా దానికి ఒక కాంటెక్స్ట్, ఒక హిస్టరీ, ఒక నేపథ్యం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తెలంగాణ నుంచి వచ్చిన టైటిల్ని నీకు తెలియకపోతే తెలుసుకోవడం ఒక నిమిషం పని. గూగుల్లో కొడితే వస్తుంది. దానికి ఇలాగ పెట్టడం, వీళ్ళ భాషను కించపరుస్తూ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అవును. అట్లాగే గరికపాటికి ఇడుపు కాగితానికి ఎటువంటి సంబంధం